పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి ఈ ప్రదేశానికి వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి. నా హృదయంలో ఒక కార్యం జరుగులాగున నా మనోనేత్రములు తెరవండి. వాక్యంలోని సత్యాలు నాకు అర్థమవునట్లు మీరు నాకు కృపను చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవారు. ఆమేన్. దేవుని మూలంగా పుట్టిన వారిలో కొందరు అన్నాడా, లేకపోతే అందరూ అంటున్నాడా? చెప్పండి అందరూ. గట్టిగా. అందరూ. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించిన వారు. హల్లెలూయా. జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయన మాటలు రాయిచ్చేప్పుడు గాడ్ హ్యాస్ వెరీ మచ్ క్లారిటీ. రాయిచ్చేప్పుడు ఇదే మాటలు మీరు ఎవరైనా లోకస్తులను పోయి అడిగారంటే, లేకపోతే మతానుసారమైన క్రైస్తవులను అడిగితే, అయ్యా పరిస్థితులు అటు ఇటు ఉంటున్నాయి, ఏం చేయాలంటే ఏమంటారు? అది మామూలే. లోకంలో కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, జీవితంలో కొన్నిసార్లు డౌన్స్ ఉంటాయి. అర్థమైందా? అదేనా కాన్సెప్ట్. ఇప్పుడు కొన్నిసార్లు యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం, షార్ట్స్లో కొన్నిసార్లు అప్ అవుతుంది లైఫ్, కొన్నిసార్లు డౌన్ అవుతుంది, ఏవో చూపిస్తుంటారు. కానీ మనం కృంగకూడదు అవి ఇవి. కానీ దేవునికి ఉన్న క్లారిటీ ఏంటంటే, తన మూలముగా దేవుని మూలంగా పుట్టినవారు అంటే ఎవరు? వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు. ఆమేన్. గాస్పెల్ను, యేసుక్రీస్తును గురించి ఎవరైనా చెప్పినప్పుడు ఆ సువార్తను స్వీకరించడం ద్వారా దేవునికి పిల్లలైనటువంటి వారు. వారి జీవితాలు ఎట్లుంటాయంట? వాళ్ళు ఎప్పుడు జయిస్తూనే ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు లోకమును జయించుదురు. దేవునికి ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ప్రశ్న, నువ్వు దేవునికి జన్మించావా లేదా, దేవుని మూలంగా పుట్టావా లేదా అనేది ప్రశ్న. ఆమేన్. అర్థమవుతుందా? వీఆర్ బార్న్ టు ఓవర్కమ్. క్రైస్తవత్వము అంటే ఒక మతం కాదు. నేను ముందే చెప్తున్నా, ఇప్పుడు చెప్తా. క్రైస్తవత్వం అంటే దేవుని జీవం ఒక మనిషిలో ప్రవహించేదే క్రైస్తవత్వం. ఆమేన్. వాడు సామాన్యమైన వ్యక్తి కాదు క్రైస్తవుడు అంటే. ఎందుకంటే వాడు ఏ పరిస్థితి అయినా జయించగలిగిన వ్యక్తి. దేవుడు వాడిని ఆ విధంగా తయారు చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎన్నో అడ్వర్సరీస్ ఉంటాయి. యేసుప్రభువే చెప్తాడు. అంటే అడ్వర్సరీస్ అంటే ఏమంటారు? ట్రిబులేషన్స్, మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకంలో శ్రమలు ఉంటాయి. అర్థమైందా? లోకంలో శ్రమలు ఉంటాయి. కానీ యేసుప్రభు మాటలు గమనిద్దాం. లోకం అన్నాక శ్రమలు ఉంటాయి. ఆమేన్. ఇప్పుడు వర్షం పడుతుంది, లోకంలో వర్షం పడుతుంది. కానీ గొడుగున్నవాడు తడుస్తాడా? లేదు. మంచి కారులో ఉన్నవాడు తడుస్తాడా? లేదు. హ్యాపీగా పోతుంటాడు. ఆమేన్. వాడు దిగితే కూడా ఒక్క వర్షపు చుక్క కూడా వాడి మీద ఉండదు. ఇక్కడ కూడా యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లోకంలో శ్రమలు ఉంటాయి. లోకంలో అయితే శ్రమలు ఉంటాయి, కానీ బీ ఆఫ్ గుడ్ చీర్. ఇంగ్లీష్లో చెప్పే మాట ఏంటంటే, బీ ఆఫ్ గుడ్ చీర్ అంటే హ్యాపీగా ఉండండి, బాధపడండి. అయ్యో కష్టం వచ్చింది, మీరు కొంచెం ఓదార్చడం, ఇట్లాంటి ఓదార్పు యాత్రలు లేవు ఇక్కడ. యేసుప్రభు ఏమంటున్నాడు? శ్రమలు వస్తాయి, అయినా హ్యాపీగా ఉండండి. హల్లెలూయా. మొన్నటి దినం హైదరాబాద్లో నేను మా పాప రెన్నీ పోయాం కారులో. పెద్ద కుండపోత వర్షం, చాలా పెద్ద వర్షం. బట్ మేమేమి కారులో చాలా సేఫ్గా ఉన్నాం. హల్లెలూయా. అంటే లోపల బయట ఉన్నవాడి పరిస్థితి ఏంటంటే వాడు తడుస్తూ ఉంటాడు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు. యేసుప్రభు అంటున్నాడు, బీ ఆఫ్ గుడ్ చీర్. సంతోషంగా ఉండండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేను ఆల్రెడీ జయించేశాను. ఆమేన్. అంటే దీని అర్థం ఏంటంటే, లోకంలో శ్రమలున్నా శ్రమలు లేకపోయినా ఒక క్రైస్తవునికి పెద్ద డిఫరెన్స్ కాదు అది. ఒక క్రైస్తవుని జీవితంలో
శ్రమలు లేకపోవడం అనేది ఒక డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆమేన్. ఎందుకంటే క్రైస్తవుని జీవితంలో వానిలో ప్రవహించే జీవం ఎవరిది అంటే దేవుని జీవము. ఆమేన్. అయితే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ముడిపడిన జీవితం. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించే రోజున నువ్వు విశ్వాసంతో యేసుక్రీస్తును అంగీకరించావు. ఆమేన్. ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచడం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం వ్యక్తపరచడం అనేది 2 రకాలుగా చేస్తారు. ఒకటి నోటి మాటల ద్వారా విశ్వాసాన్ని వ్యక్తపరచవచ్చు, చేతి క్రియల ద్వారా చేయొచ్చు. ఇప్పుడు 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? ఆమె మాట్లాడలేదు. ఆమె మనసులో అనుకుంది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినట్టయితే నేను స్వస్థత పొందుతాను. ఎవరికేం చెప్పలే. ఆమె లోపల అనుకుంది, పోయి ఆ పని చేసింది. ఆమెన్. అదేంటి? క్రియారూపకంగా ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుంది, యేసు ప్రభు మినిస్ట్రీ మనం చూసినట్లయితే పరిచర్యలో యేసు ప్రభు దగ్గర ఒక సెంచురియన్ ఉన్నాడు. సెంచురియన్ అంటే శతాధిపతి ఏమంటాడు? ప్రభా, నువ్వు ఒక మాట సెలవు చాలు, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, అయిపోయింది. యేసు ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేల్లో ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు. ఒక మాట, అర్థమవుతుందా? మాటతో వ్యక్తపరచచ్చు, క్రియతో కూడా వ్యక్తపరచచ్చు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేకుండా నేను ఎంత విశ్వాసం ఉంది అని చెప్పినా అది వేస్ట్. క్రియలు అంటే క్రియలలో నీ మాటలు కూడా క్రియలే. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు నెగటివ్ మాటలు, మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా పోతున్న మాటలు ఉన్నాయంటే అవి నువ్వు విశ్వాసం వ్యక్తపరచడం లేదు, అవిశ్వాసాన్ని పలుకుతున్నావు అని అర్థం. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 46 నుంచి 52 వరకు ఒక కథ ఉంటుంది. గుడ్డి భర్తమయ్యి అంటారు ఆయన్ని. గుడ్డి వ్యక్తి. అతని పరిస్థితి ఏంటంటే, ఎవరో చెప్పారు యేసు ప్రభు ఇట్లా పోతున్నాడని, ఎరికో పట్టణంలో ఇట్లా పోతున్నాడని చెప్పారు. ఆయన గట్టిగా అరచడం మొదలుపెట్టిండు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, దావీదు కుమారుడాన్ని కనికరించు అని అడగడం మొదలుపెట్టిండు. దావీదు కుమారుడా అంటే సొలొమోన్ కుమార్ అట్లా కాదు. దావీదు కుమారుడు అంటే మెస్సయ్య అని అర్థం. వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని రక్షిస్తాడని. అయితే చాలామంది యూదులు వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ఇక యేసు మనుషులాగా రాడు అని వాళ్ళ ఆలోచన. అయితే ఈ గుడ్డి భర్తిమయ్యకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇన్ని అద్భుతాలు చేస్తున్న వ్యక్తి యేసు అనే వ్యక్తి అంటే ఈయన డెఫినెట్గా ఆ యొక్క దావీదు కుమారుడు ఉంటాడు, దావీదు వంశంలో రావాల్సిన వాడు ఉంటాడు, మెస్సయ్య ఉంటాడు అని ఇతను గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఆ దావీదు కుమారుడా కనికరించని గట్టిగా అరిచేప్పుడు యేసు ప్రభు నిలబడిపోతాడు. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడు, జీసస్ స్టూడ్ స్టిల్ అంట. అడుగులేస్తున్నాడంట. దావీదు కుమారుడా అనేది వినిపించింది, అని ఆగిపోయిందంట. ఎవరు పిలిచింది? అది ఎవరన్నా పేరు పిలిచింది అని పిలుచుకోరండి. వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. నా డౌట్ ఏంటంటే, ఆ గుడ్డోని పక్కన ఇంకోటి కుంటోడు ఉంటాడు. అరే అరచొద్దురా అని చెప్పింటాడు. ఈయన వినిపించుకునే ప్రసక్తే లేదు, ఈయన అరుస్తూనే ఉన్నాడు. ఈయన అంత లోపల ఏమైంది, కొందరు వచ్చి చెప్తున్నారు, అరే మాస్టర్ నేను పిలుస్తున్నాడు, రా పోదాం, శాంతించు నిమ్మలంగా. సో ఆ కుంటోడు ఉన్నాడు, ఈ గుడ్డోడు ఉన్నాడు. గుడ్డివాన్ని తీసుకొని పోయి ఆయన ముందు నిలబెట్టినారు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్న మాట, యేసు ప్రభు తెలుదా అతను గుడ్డోడని? ఎవరో 4 పట్టుకొచ్చినారు, తెలుసు. కానీ యేసు ప్రభు అడిగే మాట చూడండి, 51వ వచనం చూడండి. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. ఇంగ్లీష్ లో బోధకుడు అనే పదం కాదు, ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది. ఏముంది? లార్డ్, ప్రభువు. ఆమేన్. యేసు ప్రభు పరిచర్యలో మనం గమనిస్తే, యేసు ప్రభు ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటాడు. ప్రతిసారి అదే జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇతను అడిగాడు, అయ్యా ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఆయన చెప్తున్న మాటలు ప్రభువా అంటే ఆయన నోరు తెరిచి యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి వచ్చేసింది. అప్పుడే ప్రభువా అనే మాట వాడేసరికి యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నెక్స్ట్ వచనం 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. ఆమేన్. ఏం విశ్వాసం ఉంది అక్కడ? ఏం గమనించినారు చెప్పండి? ఏం విశ్వాసాన్ని మీరు గమనించారు గుడ్డి భర్తమయ్యే జీవితంలో? ఆయన నమ్మినది ఏంటంటే ఈయన మెస్సయ్య ఒకటి.
రెండవది, మెస్సయ్యాని ఊరికే నమ్మడం కాదు, ఆయన ప్రభుత్వం కిందికి వచ్చిండు. హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుత్వం కిందికి వస్తుందో ఆటోమేటిక్గా అన్ని ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపానని విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదు అని దేవుని వాక్యం చెప్తుంది. రక్షింపబడాలంటే కూడా నువ్వు విశ్వసించాలా, నోరు తెరిచి పలకాల, నేను ఆయన ప్రభుత్వం కిందికి వస్తున్నానని. హల్లెలూయా. మత్తయి సువార్త చూడండి 17వ అధ్యాయం 20వ వచనం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. నీకు ఆవగింజ అంటే చాలా చిన్నది, ఆ చిన్న కొంచెం విశ్వాసం ఉన్నా కూడా నువ్వు కొండకి ఏం చెప్తే ఆ కొండ అది చేస్తుంది అనే మాట చెప్తున్నాడు ఇక్కడ. అయితే లాస్ట్లో యేసుప్రభు ఇంకో మాట అంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడు చెప్తున్నాడు ఇది? పాత నిబంధనలో చెప్తున్నాడు. యేసు ప్రభు చనిపోక ముందు, తిరిగి లేవక ముందు జరిగినవన్నీ పాత నిబంధన. ఆ పాత నిబంధనలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇంగ్లీష్లో అంటాడు, ఇట్ షల్ రిమూవ్ అండ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటే, నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. ఏది ఇంపాసిబుల్ అనేది ఉండదు నీకు. అంటే నీకు అన్నీ సాధ్యమే అనేది యేసుక్రీస్తు చెప్తున్న మాట. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువుకు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, హీ వాంట్స్ అస్ టు హ్యావ్ ఎ మెంటాలిటీ దట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా కూడా సాధ్యమే అనేటువంటి ఆలోచన ప్రక్రియ మన మైండ్లో ఉండాలి. అంటే ఏదైనా అసాధ్యం అనే పదం మన నోటి నుంచి రాకూడదు. ఏదైనా సాధ్యం చేయగలిగిన దేవుడు అనేది మనము గుర్తించాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మన మైండ్ సెట్లో పాసిబిలిటీస్ అండ్ విక్టరీస్ మాత్రమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ అస్. అందుకే ఏమంటున్నాడు, నథింగ్, ఏది కూడా మీకు ఇంపాసిబుల్గా ఉండదు. ఆమేన్. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు ఆయన చెప్తున్నమాట. అంటే ఆయనకు అసాధ్యమైనది ఎవరికి అంటున్నాడు? ఆయనకు కాదు. ఆయనకు అసాధ్యమని అందరికి తెలుసు, కానీ ఎవరి గురించి చెప్తున్నాడు? మన గురించి చెప్తున్నాడు. రక్షణ లేనటువంటి వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ఆయనకు చనిపోయి తిరిగి లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు కొంచెం విశ్వాసం ఉంటే చాలు, నువ్వు కొండను చూసి అక్కడ పక్కకు పో అంటే పక్కకి వెళ్ళిపోతుంది. నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఆమేన్. ఆమేన్. సో ఇప్పుడు ఒక ప్రశ్న, బ్రదర్ నాకు విశ్వాసం అనేది ఉండటం లేదు, మరి ఏం చేయాలి బ్రదర్ అంటారు కొందరు. దేవుని వాక్యం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక రెడ్లో రాసినది చూద్దామండి. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన పదం ఏంటంటే విశ్వాస పరిమాణము. ఇంగ్లీష్లో మెజర్ ఆఫ్ ఫెయిత్. గాడ్ హ్యాస్ డెల్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విత్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంకు దేవుడు ఏమి ఇచ్చి ఉంటాడంటే ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్, అంటే ఒక విశ్వాస పరిమాణం ఇచ్చి ఉంటాడు. అది ఇంతనా, ఆవగింజంతనా, ఎంత మనకు తెలియదు. కానీ బాగా గమనించండి నేను చెప్పే మాటలు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించే రోజున, అంటే నీకు గాస్పెల్ ఎవరైనా ప్రీచ్ చేసినప్పుడు విశ్వాసం అనేది గాస్పెల్తో ముడిపడి వస్తుంది. మీకు అర్థమైందా? విశ్వాసం అనేది గాస్పెల్తో ముడిపడి వస్తుంది. ఎవరైతే గాస్పెల్ను మాకొద్దు, యేసుప్రభు అవసరం లేదు అంటారో వాళ్ళ జీవితంలో విశ్వాసం అనేది ఉండదు. ఇంకా ఎవరైతే వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని యేసుక్రీస్తును అంగీకరిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆత్మకు విశ్వాసం అనేది ఆపాదించబడుతుంది. అర్థమైందా? ఆ విశ్వాసంతో జీవితాంతం, క్రైస్తవ జీవితం అంతా కూడా జయించటానికి ఆ విశ్వాసం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు రక్షింపబడిన రోజునే, అంటే నేను ఒక మాట చెప్తున్నా, రక్షణ లేని వాళ్ళను ఐఎమ్ ఎలిమినేటింగ్ ఈ విషయం నుంచి. ఒకవేళ రక్షింపబడని వ్యక్తులు ఎవరైనా ఉంటే రక్షింపబడండి. ఎందుకంటే మీరు రక్షింపబడిన వ్యక్తులైతే నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్ అంటే, మీకు ఏది ఎంత మాత్రము
అసాధ్యం కాదు. ఆమేన్. యేసు ప్రభు చెప్తున్న మాట, నా మాట కాదు. ఓకే, అయితే నీ క్రైస్తవ జీవితం అంతటికి కావాల్సిన విశ్వాసము నీకు ఎప్పుడు ఇవ్వబడింది? నువ్వు రక్షింపబడిన రోజున, అంటే నువ్వు యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నప్పుడు ఆ గాస్పెల్తో పాటు, ఆ సువార్తతో పాటు నీకు విశ్వాసం అనేది నీ ఆత్మకు ఇవ్వబడింది. ఆమేన్. ఇవ్వబడిన విశ్వాసాన్ని ఏం చేయాలి? చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఏం చేస్తుంటారు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత జిమ్కు పోతుంటారు. జిమ్కు పోతున్నప్పుడు ఏం చేస్తారు? జిమ్లో ఇప్పుడు మన జెస్సీ ఉన్నాడు, జిమ్ ఏం చేస్తాడంట, ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకుంటాడు. ఎందుకు ప్రోటీన్ డైట్ తీసుకుంటాడు? ప్రోటీన్ తీసుకుంటే అది ఇంక్రీజ్ అవుతుంది, మజిల్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ బిల్డర్ కాబట్టి మజిల్ బిల్డ్ అవుతుంది. అదే మజిల్ను వాడకుండా ఊరికే ప్రోటీన్ తీసుకుంటున్నాడు అనుకోండి, ఏమవుతుంది? మజిల్ స్ట్రెంగ్త్ అని కాదు. అర్థమవుతుందా? నీవు విశ్వాసాన్ని వాడితే విశ్వాసం బలపడుతుంది. ఆమేన్. నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువ చదివితే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం బలపడడం వేరు, విశ్వాసము పెరగడం వేరు. అర్థమైందా? రెండు చేయాలి. మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే బైబిల్ వాక్యము చదువుతుండాలి, నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా విశ్వాసాన్ని వాడితేనే అధిక విశ్వాసం వైపు నువ్వు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. అయితే కొన్నిసార్లు అనిపిస్తుంది, చాలా మంది బాధపడుతుంటారు, నా జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి బ్రదర్, దేవుడు అసలు ఏమనుకుంటున్నాడు, ఇన్ని కష్టాలు అలౌ చేయొచ్చా ఎవరికైనా? కొన్నిసార్లు ప్రీచర్స్ కూడా ఏమని చెప్తారు, దేవుడే కష్టాలు అలా దేవుడే పెడుతున్నాడు కష్టాలు, దేవుడే రోగాలు పెడుతున్నాడు. ఒకటి ఆలోచించండి, దేవుడు నీకెన్ని కష్టాలు వచ్చినా దేవుడు అస్సలు పట్టించుకోడు. రాసి పెట్టుకోండి మాట. దేవుడు బాధపడుతుంటాడేమో నీతో పాటు కూర్చొని అంటే దేవుడు పిటి పార్టీ పెట్టుకోలే, కూర్చొని నువ్వు ఏడుస్తూ దేవుడు ఏడుస్తూ అట్లాంటి కథలు ఉండవు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు అస్సలు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే నిన్ను దేవుడు తయారు చేసిన విధానం ఏంటంటే నువ్వు అన్నింటినీ జయించగలవనే విధంగా నిన్ను తయారు చేస్తుంటావు. అర్థమవుతుందా? ఒకసారి నేను బళ్ళారికి వెళ్తున్నాను, నా కారులో, నాకు ఫోర్డ్ కార్ ఉండింది. దానికి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎత్తు ఉండింది, బాగా హైట్ ఉండింది. అయితే ఒక ప్లేస్కి వచ్చేసరికి రోడ్డు రిపేర్ చేస్తున్నారు. ఆ రోడ్ ఎట్లుందంటే ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా కిందికి పోవడం పైకి రావడం, కిందికి పోవడం పైకి రావడం. చాలా కార్స్ అయితే ఆ రోడ్డును చూసి వాళ్ళు పాపం వెనక్కి వెళ్ళిపోయి ఇంకో 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో తిరిగి, అది డిస్టెన్స్ దగ్గరే ఉంది, 1 కిలోమీటర్ ఎట్లుంది, కానీ వాళ్ళు ఆ 1 కిలోమీటర్ దాటలేక రౌండ్గా తిరిగి ఇంకో చోట పోయి రావాల్సి వచ్చింది. కానీ నా కార్ ఆల్రెడీ రెడీ, ఇట్ వాజ్ రెడీ ఫర్ ది ఛాలెంజ్. అర్థమవుతుందా? అదే రోడ్లో బాగా ఇట్లా అయిపోయి 1 కిలోమీటర్ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ మేడ్. నీ మైండ్ను నువ్వు ఏ రకంగా తయారు చేసుకుంటున్నావు, దేవుని వాక్యంతో నీ మైండ్ను నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకున్నావు, ఎట్లా నువ్వు డిసిప్లిన్ చేసుకుంటున్నావు, ఎట్లా నువ్వు ట్రైన్ చేసుకుంటున్నావు అనేది ముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుని గురించి ఒక క్లారిటీ పెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా దేవుడు కూర్చొని నీతో పాటు ఏడ్చాడు. ఎందుకంటే దేవుడు నిన్ను తయారు చేసిన విధానమే యు ఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క స్వరూపంలో ఆయన పోలిక చొప్పున దేవుడు నిన్ను సృష్టించి ఉంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున దేవుడు నిన్ను తనలాగా సృష్టించుకున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మలో ఇంపాసిబిలిటీ అనే పదమే లేదు. నీ ఆత్మకి ఏదైనా డిక్షనరీ ఉంటే దాంట్లో ఇంపాసిబిలిటీ అనే పదమే ఉండదు. కాబట్టి నువ్వు ఇంపాసిబిలిటీస్ గురించి ఆలోచించొద్దు. ఆమేన్, ఆమేన్. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దిస్ ఇస్ వన్ వర్స్ విచ్ హస్ బ్లెస్డ్ మీ సో మచ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చిందో జీవితంలో, ఒక టైంలో ఐ హ్యాడ్ టు, ఇక అయిపోయింది లైఫ్ అనుకుంటాం. ఆ టైంలో దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడిండు. ది గ్రేటర్ వన్ ఈజ్ లివింగ్ ఇన్ మీ అనే అండర్స్టాండింగ్ వచ్చింది నాకు. తలుపేసుకొని 1000 సార్లు చెప్పానో 2000 సార్లు చెప్పానో తెలియదు, ఐ వాజ్ షౌటింగ్, నాలో ఉన్నవాడు ఈ లోకంలో వాడికంటే గొప్పవాడు కాబట్టి నేను జయించి ఉంటున్నాను. ఆమేన్. ఇది నీ విశ్వాసాన్ని వ్యక్తపరచడం. నేను చెప్పానా, విశ్వాసాన్ని వ్యక్తపరచాలంటే ఒకటి నువ్వు మాట్లాడాలా, లేదంటే క్రియారూపకంగా చేయాలా. నేను తలుపేసుకొని ఐ వాజ్ స్ట్రగ్లింగ్ కాదు, ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్లో స్ట్రగ్లింగ్ లానే ఉంటుంది. బట్
మాట్లాడి మాట్లాడి పలికి 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 నీ యొక్క మైండ్ కండిషన్ చేసుకునే టైంకు ఐ వాజ్ విక్టోరియస్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీ మైండ్లో నువ్వు గెలిచావంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా గెలిచిన వ్యక్తివి. ఆమేన్. ఆమేన్. నువ్వు నీ మైండ్లో గెలిచావంటే ప్రపంచంలో ఎక్కడైనా గెలిచావు. నీ మైండ్లో ఓడిపోయావంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు అంతే. ఆమేన్. సో దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు. మనం ఫస్ట్ స్టార్టింగ్ స్క్రిప్చర్లో ఏమన్నాడు? దేవుని వలన పుట్టినవారు. ఆమేన్. అంటే ఏమర్థము? వి హ్యావ్ ది DNA ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన జన్యు మనలో ఉన్నది. ఆమేన్. 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 యు ఆర్ నాట్ మ్యాన్, యు ఆర్ మోర్ దాన్ ఎ మ్యాన్. యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత యు ఆర్ నాట్ ఎ మ్యాన్, యు ఆర్ ఎ సూపర్ మ్యాన్. హల్లెలూయా. నీ లోపల గాడ్స్ ఎలిమెంట్ ఈస్ దేర్. దేవుడు అనే వ్యక్తి వచ్చి నీలో ఉంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున ప్రభా నువ్వు నా జీవితంలోకి రా అన్నావు. రా అంటేనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ లోపలికి వచ్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వు ఎప్పుడు గెలుస్తావు. అందుకే యు విల్ ఆల్వేస్ విన్. దేవుడు నీ జీవితంలో పలానా రోజు ఓడిపోవాలా అని ఎటువంటి రాత రాయలేదు. కొందరు అంటారు తలరాత అండి. తలరాత లేదు, నువ్వు రాసుకుండేదే వస్తుంది నీకు. నువ్వు ఏం రాసుకుంటావో రాసుకో. ఆమేన్. నీ జీవితం గురించి విశ్వాసంతో నువ్వు కూర్చొని ఏం రాసుకుంటావో అది రాసుకో, అది జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. యేసు ప్రభు శిష్యులకు, ఇది పాత నిబంధనలోనే యేసు ప్రభు చనిపోక ముందు మాట్లాడిన మాటలు ఇవి. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, ఎవడైనను దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండండి అంటాడు. ఇక్కడేమో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అని ఉంది, కానీ యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవునికి ఎటువంటి విశ్వాసం ఉండిందో అటువంటి విశ్వాసమే మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. అని నెక్స్ట్ మాట ఏమంటున్నాడంటే, ఎవడైనను ఈ కొండను చూచి. ఎవడైనను అంటే ఎవరైనా కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అర్థమైందా? ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి, అంటే ఇంగ్లీష్లో తెలుగులోకి డిఫరెన్సెస్ వస్తాయి పదాలు, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. ఎవడైనను కొండను చూచి, కొండ గురించి మాట్లాడమని చెప్పటం లేదు. మీరు బాగా గమనించండి. కొండ నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు, కొండ ఇంత కష్టం వచ్చింది కొండ, అది కాదు మాట్లాడమనేది. ఏమంటున్నాడు? ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి. కొండతో మాట్లాడాలి. ఆమేన్. కొండ గురించి మాట్లాడొద్దు. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. యేసు ప్రభు వాళ్ళ తన శిష్యులకు విశ్వాసం బోధిస్తున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీకు సమస్య వస్తే సమస్య గురించి మాట్లాడొద్దు. తలనొస్తుంది అంటుంటు కాదు. నువ్వేం చెప్పాలా? తల ఎంత నొస్తుంది, ఎంత పెద్ద తలనొప్పి, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, ఇవి చెప్పకూడదు. ఏం చెప్పాలంటున్నాడు? తలనొప్పితో నువ్వు మాట్లాడు, తలనొప్పి గురించి కాదు. అర్థమవుతుందా? ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసున సందేహింపక, అంటే మాట్లాడిన తర్వాత డౌట్ పడకూడదు. నేను చెప్పినాను జరుగుతుందా లేదా, కాదు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా సందేహించొద్దు. సందేహించకుండా ఏం చేయాలంట? తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది నిశ్చయంగా జరుగుతుంది. నువ్వు నమ్మాలా, పలకాల. రెండే పదాలు. విశ్వాసం అంటే 2 things. One is you should believe and you should speak out. నేను మనసులో నమ్మినాను, నేను మనసులో అనుకున్నాను, ఏం జరగదు. మనసులో అనుకుంటే ఏం జరగదు. నువ్వు మనసులో అనుకోవడం కాదు, ఫెయిత్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్. బయటికి నువ్వు పలకాల్సిందే. ఎవడైనా నువ్వు కొండను చూచి మనసులో అనుకొని కొండ ఎత్తిపోయి పక్క పడుతుంది అంటే జరుగుతుందా? జరగదు. ఏమనాలా? కొండతో మాట్లాడాలా. ఆమేన్. కొండతో అన్న ఏమన్నా సెన్స్ ఉందా? కొండతో ఎవడైనా మాట్లాడతాడా? యేసు ప్రభు చెప్తున్నాడు. చెట్టుతో మాట్లాడింది యేసు ప్రభు.
అర్థమైందా? చెట్టుతో మాట్లాడిండు, చెవిటోళ్ళతో మాట్లాడిండు యేసు ప్రభు. చెవిటోడికి చెవులు వినపడవు. మరి ఆయనతో ఏమన్నాడు? ఎఫ్ఫతా అన్నాడు, ఓపెన్ అయింది. ఆమేన్. అంటే ఒకటి గమనించండి, ఏదైనా నీ మాటలు వింటాయని గమనించండి. దానికి జీవం ఉండాలా, జీవం లేకుండా ఉండాలా? నువ్వు కారైనా కూడా మాట్లాడితే వింటది. ఒకసారి ఒక సేవకుడు పోతున్నాడంట, కారు పంక్చర్ అయిందంట. పంక్చర్ అవుతూనే ఆయన ఏం చేసినంట, గాలి ఎక్కడ దగ్గరలో ఏం లేవంట. ఆయన టైర్ మీద చేయి పెట్టి ఆయన విశ్వాసాన్ని ప్రకటించిండంట. వెంటనే బాగా కారు గాలి వచ్చేసిందంట. ఆయన ప్రయాణం వరకు చేసుకొని మరి పంక్చర్ షాప్ వరకు వెళ్ళిపోయిందంట. అక్కడికి పోయినాక మళ్ళీ గాలి తగ్గిపోయింది, మళ్ళీ వేయించుకున్నాడంట. అర్థమవుతుందా? అంటే నీ విశ్వాసము నువ్వు ఏం వ్యక్తపరుస్తావో అది నీకు జరుగుతుంది. అది లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా, ఇది వింటదా అది వినదా నీకు సంబంధం లేదు. నీ పరిస్థితులు కూడా నీకు వింటాయి. ఆమెన్. నీ మాట వినాల. దేవుడు ఆ విధంగా నిన్ను తయారు చేసి పెట్టింటాడు. ఆమెన్. అందుకే ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసును సందేహింపక, అస్సలు డౌట్ పడకూడదు. నేను చెప్పినానంటే జరిగింది అంతే. దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగుగాక, లైట్ బి అన్నాడు. లైట్ వచ్చేసింది అంతే. నేను చెప్పినాను, జరిగిందా లేదా 10 సార్లు చూసేది లేదు. దేవుడు ఒక మాట మాట్లాడితే జరగాల. నిన్ను కూడా దేవుడు తనలాగా తయారు చేసిండు. నువ్వు కూడా మాట్లాడితే జరగాల్సిందే. ఆమేన్. నీవు నీ నోటి మాట వల్లనే నువ్వు బ్రతుకుతావు లోకంలో. బాగా గమనించండి. నువ్వు ఏదైనా కంఫర్టబుల్గా బ్రతకాలన్నా, నువ్వు పనికిమాలిన బ్రతకాలన్నా నీ నోటి మాటలే. ఆమేన్. ఎందుకంటే నీ నోటి మాటల్లో శక్తి ఉంది. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ ది టంగ్. జీవ మరణాలు దేవుని వశం కాదు, నీ నాలుక వశం. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు గెట్టింగ్ సంథింగ్? yes. 24వ వచనం చూద్దాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ప్రార్థన అంటే, విశ్వాసంతో ప్రార్థన అంటే 10 రోజులు 20 రోజులు 40 రోజులు కాదు. గమనించండి, విశ్వాస సంబంధమైన ప్రార్థన సెకండ్స్లో అయిపోతుంది. అవి ఇంటర్సెసరీ ప్రేయర్స్ అవి వేరు. అందరి కోసం ప్రార్థన చేయడము, గవర్నమెంట్స్ కోసము విజ్ఞాపనలు అవి వేరు. ఈ ప్రార్థన ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి పోతావు, మోకాలు ఉంటావు, ప్రార్థన చేస్తావు. ఏమని? ప్రభా నాకు ఇది కావాలా, నువ్వు విన్నావు, నేను పొందుకున్నాను, థ్యాంక్ యూ, ఆమేన్. బయటికి వచ్చి నాకు అందరితో ఏం చెప్తావు? నేను పొందుకున్నాను అంతే, పొందుకున్నాను. అప్పుడు నీకు వస్తుంది. అదే అంటున్నాడు. మరోసారి చదవండి 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఎప్పుడు నమ్మాలా? ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లను పొంది ఉన్నామని ఎప్పుడు నమ్మాలా? నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అప్పుడే నువ్వు నమ్మాలా. అప్పుడు అక్కడ ఉందా నెక్స్ట్ పదం, అప్పుడు. ఎప్పుడు? నువ్వు నమ్మిన తరువాత. నువ్వు నమ్మితే అప్పుడు అవి నీకు కలుగును. అర్థమవుతుందా? అవి వచ్చినాక నేను నమ్ముతా, వచ్చినాక నమ్మేది లేదు. ఇంకా అర్థమైందా? లేనప్పుడే ఇవి ఉన్నాయి అని నమ్మడం నేర్చుకోవాలి. ఆమేన్. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే నీవు కనిపించే వాటిని బట్టి నమ్మడం కాదు, కనబడకపోయినా నమ్మగలిగేదే క్రైస్తవ జీవితం. ఆమేన్. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చూడు, తెలుగులో 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఆమేన్. అంటే మనం ఎవరో చెప్పిన దాన్ని బట్టి, లేకపోతే మనకున్న ఫీలింగ్స్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి కాదు. మనం విశ్వాసం ద్వారా నడిచేదే క్రైస్తవ జీవితము. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఎవరి విశ్వాస మూలంగా జీవిస్తాడు? సునీలన్న విశ్వాసం తన. నీ విశ్వాసం నీదే. ఎవరు రక్షింపబడతారో వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళు బ్రతకాలి. అర్థమైనా? వాళ్ళు జీవించాలి. నీతిమంతుడు తన విశ్వాసం ద్వారానే వాడు జీవిస్తాడు. క్రిస్టియన్ లైఫ్ అంటే దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో నువ్వు జీవించేది. నువ్వు రక్షింపబడింది విశ్వాసంతో రక్షింపబడినావు. యేసుక్రీస్తుని గురించి నాకు ఒక అన్న బోధించిండు. ఓ రోజు కూర్చోబెట్టి నాకు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ సో పర్సనల్. నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తెలిసిపోయింది. అండ్ నేను యేసు ప్రభుకు ఓకే చెప్పాను ఆ రోజు. అర్థమైందా? దట్ నైట్ ఐ స్టిల్ రిమెంబర్.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విశ్వాసం నడుస్తున్నది. ఆమేన్. అంటే నీవు రక్షింపబడేది కూడా, నువ్వు తిరిగి జన్మించింది కూడా విశ్వాసంతోనే. నువ్వు ఒకవేళ నీ క్రైస్తవ జీవితం సక్సెస్ఫుల్గా నువ్వు జీవించాలంటే కూడా విశ్వాసం లేకుండా అది జరగదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఏదో ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి నేను విశ్వాసాన్ని వాడతాను అనేది కాదు. ఇట్స్ అ లైఫ్ స్టైల్. నీ జీవితంలో అదొక భాగం విశ్వాసం అనేది. అర్థమైందా? క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం లేకుండా అది క్రైస్తవ జీవితమే కాదు. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే దేవుని అద్దం, గాడ్స్ మిర్రర్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం, బైబిల్. ప్రతి క్రైస్తవునికి బైబిల్ ఉండాలి, బైబిల్ చదవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యంలో నువ్వు చదువుతూ ఉంటావో, దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తూ ఉంటావో, ఏం జరుగుతుందంట? దేవుని మహిమ నీలో ప్రవేశిస్తుంది. ఆమేన్. దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా నీలోకి వచ్చేస్తుంటాయి. నీకు ఒక ప్రపంచం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రపంచం. ఐ హ్యావ్ ఏ వరల్డ్. నాకు ఒక ఇయాన్ ఉంది. వరల్డ్ అంటే లోకమంతా వరల్డ్ వేరు. ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రపంచం ఉంటుంది. దాన్ని ఇయాన్ అంటాం. ఇది మన గ్రీక్ పదంలో. ఇయాన్ అంటే నీ ప్రపంచం. నీకో ప్రపంచం, నాన్నకో ప్రపంచం, ఒక్కొక్కరికో ప్రపంచం ఉంటుంది. ఆమేన్. సో నీ పరిస్థితులకు కావాల్సినటువంటివన్నీ కూడా, దేవుని సంబంధించిన శక్తులన్నీ కూడా నీ ప్రపంచంలోకి వస్తాయి. ఆమేన్. నీవు మహిమను, మరోసారి చదవండి. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. అంటే నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యము నుంచి వచ్చే మహిమ నీలో ప్రతిఫలింపబడుతుంది. తర్వాత మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే నువ్వు రోజు దేవుని వాక్యాన్ని బాగా తీసుకున్నట్టయితే నీ జీవితంలోకి నువ్వు మెల్లమెల్లగా దేవునిలాగానే మారిపోతావు. అర్థమవుతుందా? నువ్వు దేవునిలాగా, మనము ఇంకొక మనిషిలాగా మనం ఉండాలని కోరుకోకూడదు ఎప్పుడు. మనుషులందరూ ఉన్నారు లోకంలో. దేవుడు ఒక్కొక్క మనిషిని యూనిక్గా తయారు చేసింది. నేను ఇంతకుముందు చాలా ఇష్టపడేటోడిని. కొందరు సేవకులు నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి. వాళ్ళలాగా దేవుడు కోరుకుండేది నిన్ను నీలాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు ఆర్ యూనిక్. అందుకే చూడండి, ప్రపంచం మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఇద్దరు ట్విన్స్ను పట్టుకుంటే కూడా వాళ్ళ వేలి ముద్రలు ఒకటి కాదు. ఇప్పటికి కూడా మారుతున్నాయి. అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారంట. వేలి ముద్రలో మాత్రం ఎవరివి ఒకరివి లేనే లేవంట. ఆమేన్. అర్థమవుతుందా? అంటే గాడ్ వాంట్స్ యూ టు బీ ఏ యూనిక్ పర్సన్. నీవు ఒక ప్రత్యేకింపబడిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో నిన్ను నువ్వు చూసుకుంటూ దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తుంటావో, దేవుని యొక్క రాజ్యపు శక్తులన్నీ కూడా నీ ప్రపంచంలో వచ్చి నీకు కావలసిన మనుషులను, నీకు కావలసిన పరిస్థితులను నీకు తగినట్టుగా అన్ని మారుస్తూ ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఐ నెవర్ ఫర్గెట్ ఎన్ ఇన్సిడెంట్. నేను ఒక లాంగ్ లీవ్ తర్వాత, మాది స్టేట్ పోస్ట్ అంటే స్టేట్ లెవెల్లో రిక్రూట్ అయిన వాళ్ళం కాబట్టి హైదరాబాద్లో మా ఆఫీస్కి వెళ్ళి నేను రిపోర్ట్ చేయాలి. పొద్దున్నే 5 గంటలకేమో బయలుదేరాను. ఆఫీస్కి వెళ్తున్నాను, అంటే నేను హైదరాబాద్కి వెళ్తున్నాను. అరౌండ్ 8:30 టైంలో మా స్టేట్ ప్రెసిడెంట్, డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి నేనేం చేయలే, ఆయనే చేసిండు. చేసి సునీల్ ఎక్కడున్నావు అంటే, సార్ హైదరాబాద్కి వస్తున్నాను. ఏమమ్మా ఏమన్నా ఇట్లా? లేదు సార్, కొంచెం జాయిన్ అయ్యేది ఉంది, అందుకోసం వస్తున్నాను. అవునా, హైదరాబాద్కి వచ్చినాక నాకు ఫోన్ చేయ ఒకసారి, నేను వస్తాను. మంచిది సార్. నేను అక్కడికి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బయట చాలా పెద్ద క్యూ ఉంది వెయిటింగ్ రూమ్లో. ఇంకా అందరూ చిట్టీలు ఇస్తున్నారు, వాళ్ళ పేర్లు వస్తే వాళ్ళని పంపిస్తారు. నేను అనుకున్నాను అక్కడికి పోయినాక నా పేరు కూడా రాసి ఇచ్చాను, పిలుస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఈయనకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసేసరికి ఆయన మళ్ళీ ఫోన్ చేసిండు. ఏమ్మా ఎక్కడున్నావు? సార్ నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను. అమ్మ 2 నిమిషాల్లో వస్తాను, అక్కడే ఉండు అన్నాడు. ఆయనే కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు
స్టేట్ సెక్రటరీ, స్టేట్ ట్రెజరరు, ఇంకా 2-3 ఒక బెటాలియన్ దిగినట్టు గ్యాంగ్ దిగింది. నువ్వు ఇక్కడ ఉండమ్మా, మేము లోపలికి వస్తామని లోపలికి వెళ్ళిపోయినారు. లోపలికి వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలు నన్ను పిలిచినారు. ఎవరండి? ఇక్కడ డాక్టర్ సునీల్ అంట. చలో వెళ్ళిపోయినాను. లోపలికి వెళ్ళిపోయినాక ఫస్ట్ వాళ్ళతో పాటు నాకు కాఫీ ఇచ్చినారు. ఆయన అన్నాడు, ప్రెసిడెంట్ సార్ అన్నారు, ఏమన్నారంటే, ఈ అబ్బాయి చాలా మంచి వ్యక్తి, మాకు చాలా హెల్ప్ చేసింది అబ్బాయి, ఈ అబ్బాయికి ఎక్కడ పోస్టింగ్ అవసరం అక్కడ ఇవ్వాలి మీరు అన్నాడు. ఆయన డైరెక్ట్ ఓకే అండి అన్నాడు. నీకు ఎక్కడ కావాలంటే, నేను ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నా అక్కడే కావాలి. వెంటనే 5 నిమిషాలు ఆర్డర్స్ రావాలని చెప్తారు. కాఫీ ముగించే లోపల ఆర్డర్స్ చేతిలో ఇచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చి ఆయన వాళ్ళు ఇంకా నాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినారు. నాకు అర్థం కాలేదు. ఒక అర్ధ గంటలో ఇంత కథ జరిగిపోయింది అంటే, వాళ్ళు రావడము, వాళ్ళే ఫోన్ చేయడము, వాళ్ళే వెళ్ళిపోవడము. ఏంటంటే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో ప్రతిఫలింపబడుతున్నప్పుడు నీకు ఎవరు అవసరమో దేవుడు తీసుకొస్తాడు. నేను కాల్ చేయలేదు, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. నేను ఎవరిని ఈరోజు వరకు నాకు సహాయం చేయండి అని అడిగినదే లేదు. అంత కృపచేత దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే మనకు దేవుని నడిపింపు చాలా ముఖ్యం మన జీవితంలో. మనుషుల మీద ఆధారపడడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందుకే దేవుని వాక్యం రోజు చదవండి, డిక్లేర్, నోరు తెరిచి పలకండి. ఇప్పుడు నువ్వు సైతాను గురించి నేను సైతాను జయించినాను, నేను లోకాన్ని జయించినాను, అన్నింటినీ జయించినాను అని పలికినప్పుడు నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అవి రియాలిటీగా బయటకు వస్తుంది. నువ్వు పలకనంత వరకు దేవుని వాక్యంలోనే ఉంటాయి అవి. ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గర కూడా బైబిల్ ఉంది, వాళ్ళకి మీకు తెలిసినంత జ్ఞానం లేదనుకోండి, వాళ్ళకు యోహాను 4:4 చదవమంటే ఒకటో యోహాను ఏమంటారు జయించి, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు దాంట్లో. కానీ నువ్వు రోజు దేవుని వాక్యం చదువుతున్న వ్యక్తివైతే ఒక ప్రత్యక్షత వస్తుంది నీకు. అమ్మ, నాలో దేవుడు వచ్చి ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు. నీ మైండ్ ఓపెన్ అవుతుంది దేవునికి. హల్లెలూయా. నీ ఆత్మ దేవుని యొక్క సత్యాలకు ఓపెన్ అయిపోతుంది. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూడండి ఒకసారి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఫర్ హీ దట్ కమెత్ టు గాడ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్, అండ్ హీ ఈస్ ద రివార్డర్ ఆఫ్ దెమ్ దట్ డెలిజెంట్లీ సీక్ హిమ్. తెలుగులో ఏమంటున్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే నువ్వు దేవుని కోసం బ్రతకవు విశ్వాసం లేకపోతే. ఎందుకు? దేవునికి కావాల్సింది ఏంటంటే నీ నుంచి దేవుడు కోరేది విశ్వాసం కోరుతున్నాడు, మంచి పనులు కాదు, ఇంకేమీ కోరటంలే. అర్థమైందా? ఈ మాట ఏం చెప్తుంది? నువ్వు ప్రతిరోజు అనుదినం నీ జీవితం విశ్వాసంతోనే నువ్వు జీవించాలి. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉంటావు. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆమేన్, ఉన్నాడని, నెక్స్ట్ తన్ను వెదకు వారిని ఫలము దయచేయువాడనియు. ఒక్కసారి ఆలోచిద్దాం. గుడ్డి భర్తమై ఉన్నాడు. గుడ్డి భర్తమయ్యి యేసు ప్రభు పోతున్నాడు అంటేనే హీ రికగ్నైజ్డ్ ఆయన దేవుడు అని అర్థమైపోయింది ఆయనకు. వెంటనే ఏమన్నాడు? ఆయన కోసం దావీదు కుమారుడా అడిగాడు. ఏమైంది? ఆపేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు పోతున్నాడు, ఆగిపోయింది ఆ మాటకు. తనను డెలిజెంట్గా అడుగుతున్నాడు. ఆయన దావీదు కుమారుడా నన్ను కనికరించు. అందరూ ఆగురా, నువ్వు ఆగేదే లేదు, ఈ ఛాన్స్ పోతే నేను మళ్ళా పొందుకోలేను, నా గుడ్డితనం అట్లే ఉంటుంది, వద్దు, నాకు కావాల్సింది, నాకు ఇక్కడ మెరికల్ కావాలని ఆయన డిసైడ్ అయిపోయిండు. హీ వాజ్ డెలిజెంట్లీ సీకింగ్ జీసస్. అంటే దేవుణ్ణి గట్టిగా వెతుకుతున్నాడు ఆయన. దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఆయనకు అర్థమైంది, ఈయన దేవుడు, ఈయన దగ్గరికి పోతే నాకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. ఈయన యేసు ప్రభు దగ్గరికి పోయిండు. యేసు ప్రభు స్వస్థత పరిచిన తర్వాత మీరు గమనిస్తే ఆ చివరి వచనంలో ఉంటుంది, యేసు ప్రభుతో పాటు నడుచుకుంటూ పోయిండంట ఆయన. హల్లెలూయా. ఆయన దృష్టిని పొంది యేసుతో పాటు నడుచుకుంటూ పోయిండు. హల్లెలూయా. రోడ్డు మీద అడక తినే వ్యక్తి యేసు ప్రభు చేత రక్షింపబడిన తర్వాత, ఆయన స్వస్థతను పొందుకున్న తర్వాత హీ బికేమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక శిష్యునిగా ఆయన నడుచుకుంటూ పోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకు వదిలినప్పుడు నువ్వు ఏం నమ్మాలా? ఆయన ఏమైనా చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అని నమ్మాలా. రెండవది, నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలా.
ఆమేన్. ఆమేన్. 2 కొరింథీ 4వ అధ్యాయం చూడండి 16వ వచనం. కావున మేము అధైర్యపడము. అధైర్యపడము. అందరు చెప్పండి, అధైర్యపడము. ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే అధైర్యపడొద్దండి. ఇంట్లో ఎవరికో బాలేదు, అధైర్యపడొద్దండి. అర్థమవుతుందా? లేకపోతే ఇంకా ఏదో న్యూస్ వచ్చింది, బ్యాడ్ న్యూస్ వస్తుంది, అస్సలు అధైర్యపడొద్దండి. నువ్వు భయపడినావంటే సైతానుకు మార్గం తెరిచినట్టు అవుతుంది. అస్సలు భయపడకూడదు మనం. ఆమేన్. అధైర్యపడం. నెక్స్ట్, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. మనం దేవుని వాక్యం చదివే కొద్దీ మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ అయిపోతుంటాడు. ఆమేన్. నెక్స్ట్ 17th verse. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఆమేన్. ఆమేన్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోకంలో అందరూ పరిస్థితులనే చూస్తుంటారు, కనిపించే పరిస్థితులనే చూస్తుంటారు, కొరతనే చూస్తుంటారు, కష్టాన్నే చూస్తుంటారు. వాళ్ళకి ఏదైతే లేదో దాన్నే చూస్తుంటారు. లేనే లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. అది క్షణిక మాత్రమే అంట. దట్ ఈస్ టెంపరరీ. దట్స్ ఎ టెంపరల్ థింగ్. కొంతకాలమే ఉండేది. పర్మనెంట్గా ఉండేది ఏంటి? దేవుని వాక్యంలో నీకు ఇవ్వబడిన స్వాస్థ్యం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దావీదు కీర్తన చదువుతున్నారు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగు. ఊరికే మామూలు చదవడం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఐ డిక్లేర్ ఇట్. నేను ఒకసారి చదివితే వదిలిపెట్టను, 10 సార్లు చెప్పుకుంటా. నాకు లేమి లేదు, నాకు కొరత లేదు, నాకు ఏ కష్టం లేదు, నేను కష్టంలో బ్రతకను. యెహోవా నా కాపరి, ఆయన నన్ను చూసుకుంటాడు. అర్థమవుతుందా? దట్ ఈస్ ఫెయిత్. డిక్లేరింగ్ వాట్ ది వర్డ్ సేస్. దేవుని వాక్యం నీకేం చెప్తుందో అది నువ్వు నోరు తెరిచి పలకడమే విశ్వాసం. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? క్షణికమైన వాటిని పట్టించుకోవద్దు. డబ్బులు లేవు జబ్బులో పట్టించుకోవద్దు. నేను ఛాన్సార్లు చెప్పాను మీకు. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు నా బ్యాంక్ అలంపూర్లో ఉండింది. బ్యాంక్ మునిగిపోయింది, డబ్బులు లేవు. డబ్బులు బ్యాంక్లో ఉన్నాయి, ఏటీఎంలు పనిచేయటం లేదు. ఏం చేయాలా? కేవలం ఒక 200 రూపాయలతో హైదరాబాద్, అది కూడా బస్సు రోడ్డు లేదు, ట్రైన్లో పోయినా. రిటర్న్ కూడా, అది కూడా జనరల్ కంపార్ట్మెంట్, తక్కువ రేటు. ఎట్లయితే అట్లయింది లేదు చూద్దాం. సరుకులు కొనడానికి కూడా డబ్బు లేదు. సరుకులు కొనాలంటే మినిమం అప్పుడు 3,000 ఉంటే మినిమం సరుకులు వస్తాయి. ఇప్పుడు 10,000 అయిందిలేండి, 10,000 11,000 అవుతుంది. అప్పుడు అంటే వరద వచ్చిన టైంలో మినిమం తీసుకోవాలంటే కూడా లేదు. ఆ రోజు అంటున్నాయి. ఆ రోజు ఒకరోజు ప్రయాణం చేస్తున్నాను, అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రిటర్న్ కొడుతున్నా. భాషలో మాట్లాడుకుంటూ కూర్చున్నావు పక్కన. ఎట్లా ప్రభా, నాకు 3,000 అవసరం ఉంది, ఎట్లా నాకు కావాలి కదా. దేవుని దగ్గర పలుకుతున్నా, నేను పొందుకుంటా, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను తీసుకుంటాను. అంటే ఎట్లా ఉంటుందంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అకౌంట్లో, కానీ నువ్వు తీసుకోలేని పరిస్థితి. అది నాకు ఒక విశ్వాసానికి కావాల్సిన అది ఛాలెంజ్. అది ఇట్ వాజ్ అ ఛాలెంజ్. నేను పొందుకుంటా. ఒక సిస్టర్ దూరం నుంచి చూసింది, బ్రదర్ మీ గొంతు ఏదో కదులుతా ఉంది, ప్రేయర్ చేసుకుంటున్నా. మీరు క్రిస్టియనా? అవునండి. వచ్చి దగ్గర వచ్చి కూర్చుంది. ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంది. ఆమెకు పిల్లలు లేరు చాలా కాలం. ఆమె తన గురించి చెప్తున్నప్పుడు మనం కూడా విశ్వాసం బాగా నేర్చుకుంటున్నాం. అదే మ్యాటర్ మేడంకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం విశ్వాసం గురించి. ఆమె ఏం చేసిందంటే, కొంతసేపు బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి అని ఒక కవర్ ఇచ్చింది. లేదమ్మా నేను తీసుకోను. అంటే లేదు తీసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి, నేను నమ్ముతున్నాను, నేను స్వీకరిస్తాను, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేస్తున్నాను, అయిపోయింది. కర్నూలు స్టేషన్ వచ్చిన తర్వాత దిగినాను. నా మైండ్లో ఏముంది, 3,000 కావాలి నాకు. నా మైండ్లో ఏముంది, తీసి చూడాలా, ఆ ట్రైన్ పోయినాక చూద్దామని. ట్రైన్ కదిలినాక ఫస్ట్ తీసి చూస్తే 5,000 ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఇంకా ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా, ఆమేన్. అంటే నువ్వు పలికేదాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. తర్వాత సిస్టర్ కూడా పిల్లోడు పుట్టి ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, బ్రదర్ ఈ విధంగా అని. అంటే దేవుని యొక్క కార్యాలు ఆ విధంగా ఉంటాయి. విశ్వాసం అనేది గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు జరిగే పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచించొద్దు. యు డ్రీమ్ వాట్ యు వాంట్. నీకేమి కావాలో దేవునిలో నువ్వు కలగనడం మొదలుపెట్టు. 18వ వచనం చూడండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు. పిల్లలు పుట్టకుండా ఉన్నారనేది అది ఏమంటారు, అది
అది నిత్యమైంది, కొన్ని రోజులకే. అది అర్థమైందా? అంటే కొన్ని రోజులకే పిల్లోడు పడితే అయిపోయింది, అప్ స్టేటస్ అయిపోయింది. అర్థమవుతుందా? అంటే యూ షుడ్ నో ఆన్ వాట్ యూ షుడ్ డిపెండ్ ఆన్. నీ మైండ్ సెట్ దేని మీద పెట్టాలనేది నువ్వు ఆలోచించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. బాగా ఆలోచిద్దాం. అబ్రహాము బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు ఇచ్చింది. ఈయన దేవుడు పిలిచిండు, అయ్యా నేను నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను, నువ్వు లేయి, నీకంతా నీ మూట గీట అన్ని సర్దుకొని పద. ఆయనకి ఎక్కడ పోవాలా ఫైనల్ డెస్టినేషన్ చెప్పలే, నువ్వు పద అంటే వెళ్ళిపోయింది. ఈయన ఎక్కడ పోయిండు, ఎక్కడ పోవాలో తెలియకుండా దేవుడు అప్పుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, నువ్వు బయలుదేరు అంటే బయలుదేరిండు అంతే. హీ వాజ్ గోయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ఇన్స్ట్రక్షన్. ఆయన క్వశ్చన్ వేయలేదు, ప్రభా సగం ఇంకా పూర్తిగా చెప్పు ప్రభా అప్పుడు పోతాను అనలే. ఆయన జీవితాంతము టెంట్స్లోనే ఉండినాడు. 9వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఆమేన్. ఆమేన్. అంటే ఏమర్థము? దేవుడు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండో, కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ కొంచెం ఇన్స్ట్రక్షన్ కూడా విధేయత చూపించి పోయినారు. అర్థమవుతుందా? నాకు ఒక సీన్ గుర్తొస్తుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండే ప్రేమని. ఒకరోజు నేను బెంగళూరుకు పోవాలా, సడన్గా పోవాలా, మా అక్క పిల్లోడికి బాగాలేదు, డబ్బులు తీసుకొని పోయి వాళ్ళ ఇప్పట్లాగా పేటిఎం అట్లాంటివి లేదు అక్కడ ఆ టైంలో. సో బైక్లో పోవాలా మధ్యాహ్నం. నేనేం లేదు, ప్రేమ్కు చెప్పాల్సింది కూడా లేదు, కిందనే హాస్టల్కి పోయి హార్న్ కొడితే వచ్చిండు. ప్రేమ్ అంటే వచ్చేసిండు పైనుంచి, ఓ 2 జతలు పెట్టుకొని రా. ఎక్కడికి ఏమి అనేది అడిగేది లేదు, వాడు బ్యాగ్లో 2 జతలు పెట్టుకొని వచ్చేసిండు. బైక్ ఎక్కిన తర్వాత పోతున్నాం. ఎక్కడ అడిగిండంటే డోన్ దాకా పోయినాక అడిగిండు, ఇంతకీ అడిగిపోతున్నాం భయ్ మనము బెంగళూరు పోతున్నాం అంటే, ఏంది భయ్ బెంగళూరా? కానీ బెంగళూరు వరకు వచ్చిండు. ఒకసారి కాదు, నాతో చాలా ప్రయాణాలు చేసిండు. దట్ ఈస్ ట్రస్ట్. నువ్వు రా అంటే వచ్చేస్తాడు చూడు, అది ట్రస్ట్. దేవుడు అదే కోరుకుండేది. నువ్వు పో అంటే వెళ్ళిపోయిండు. నాకు ఎక్కడ పోతున్నాడో తెలియదు, దేవుడు పో అన్నాడు, విధేయత చూపించిండు. హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిండు. ఆమేన్. ఆదికాండం 17వ అధ్యాయం చూడండి, 5వ వచనం. దేవుడు ఆయనతో చెప్పిన మాట ఇంకోటి చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. సదా ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పిండు ఆయనకు? ఒక్క కొడుకు లేడు అప్పుడు. ఒక కొడుకు అంటే సారాకు పుట్టిన వాళ్ళు కాదు. ఆ ఇష్మాయిల్ను దేవుడు లెక్కలో తీసుకోలేదు. సారాకు పిల్లలు పుట్టలేదు, హాగర్కు పుట్టినారు, అది లెక్కలేదు. దేవుని ఉద్దేశం ఏంటి? సారాకే పుట్టాలా. ఏమని చెప్పిండు? నువ్వు జనములకు తండ్రి. ఒకడు కూడా పుట్టలేదే, కానీ జనములకు తండ్రి. దేవుడు ఆయనకు చెప్పేసి నువ్వు జనములకు తండ్రి అని చెప్పిండు. ఈయనేమన్నాడు? నమ్మిండు ఆయన. నేను నమ్మిండు అంతే. దేవుడు చెప్పిన మాటను ఆయన నమ్మేసిండు. అవునులే దేవుడు చెప్పిండు, ఆయన చూసుకుంటాడు అని నమ్మిండు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి, 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆగుదాం. అబ్రహాము దేవుని గురించి, అబ్రహాముకు ఒక ఒపీనియన్ ఉంది. దేవుని గురించి అబ్రహాం మైండ్లో ఒక ఒపీనియన్ ఉంది. ఏంటి ఆ ఒపీనియన్ అంటే, అబ్రహాం ఏం ఆలోచించాడంటే దేవుని గురించి, మృతులను సజీవులుగా చేసే దేవుడు ఈయన. అంటే చచ్చిపోయినోడిని కూడా ప్రాణం పోసి లేపగలడు ఈయన. ఆ థింకింగ్ ఉంది. అంటే నీ పరిస్థితి ఎంత చచ్చిపోయిన పరిస్థితి అయినా దేవుడు దాన్ని మార్చగలడు. హీ హ్యాడ్ దట్ ఒపీనియన్. మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. పిలిస్తే అవి మళ్ళీ వచ్చేస్తాయి. వెలుగుతురు లేదు, అప్పుడు వెలుతురు లేదు, మొత్తం చీకటి అగాధ జలముల మీద ఉండింది. ఆ టైంలో ఏమన్నాడు? వెలుగు కలుగుగాక, వెలుగు వచ్చేసింది. అంటే లేని దాన్ని పిలుస్తాడు, అది వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే ఇది లేదు ఇది ఉంది అనడానికి ఏం లేదు. మన దేవుడు చచ్చిపోయిన దాన్ని కూడా లేపగలడు,
నీ పరిస్థితి ఎంత మృతమైన మొత్తం ఖాళీ బూడిద అయిపోయిందంటే బూడిద నుంచి కూడా బ్యూటిఫుల్ థింగ్స్ తీసుకొస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము అదే ఒపీనియన్ మనం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని గురించి ఎటువంటి ఒపీనియన్ కలిగి ఉన్నాడో నీ పరిస్థితి మారంటే ఫస్ట్ నీకు కూడా అదే ఒపీనియన్ నీకు ఉండాలా. 18వ వచనం, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. నిరీక్షణకు ఆధారం లేదు. 100 years దగ్గర వచ్చేసింది ఏజ్. ఆయన భార్య వయసు 90 ఏళ్ళు వచ్చినాయి. నిరీక్షించడానికి లేదు, ఇంకా పిల్లలు పుడతారనే ప్రశ్నే లేదు. కానీ ఏమంటున్నాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించుండు. ఏమని? ఈయన చెప్పినాక ఇది జరుగుతుంది అంతే. అవునా? ఈ దేవుడు ఒక మాట చెప్పిందంటే అది జరుగుతుంది. నెక్స్ట్, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. ఆమేన్. తెలుగు బైబిల్లో 19వ వచనంలో ఒక తప్పు ఉంది. ఇంగ్లీష్లో హీ కన్సిడర్డ్ నాట్ అని ఉంటుంది. తెలుగులో ఏమనంటే ఆలోచించేను అని ఉంటుంది. ఆయన ఆలోచించలేదు. మీరు కావాలంటే అన్ని వేరే డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ చూడండి. ఒక సింపుల్ థింగ్ చెప్తాను. ఈయనకు 100 ఏండ్ల వయసు వచ్చింది, ఈయనకు పిల్లలు పుట్టారు అని డిక్లేర్ అయిపోయింది. డాక్టర్ దగ్గర పోయింటారు అనుకోండి, అయ్యా నాకు పిల్లలు, ఏందయ్యా ఈ వయసులో పిల్లలు? ఆమె గర్భం మృతతుల్యం అయిపోయింది, చిన్నగా అయిపోయింది, ఇంకా ఏం పని లేదు. డాక్టర్ అదే చెప్పిండు. డాక్టర్ చెప్పినాక ఏమవుతుంది? ఇంటికి వచ్చి ఇంకా డాక్టర్ చెప్పిండంటే పిల్లలు పుట్టలేదు. మన రీసెంట్గా నాకు ఒక పాస్టర్ ఫోన్ చేసిండు హైదరాబాద్ నుంచి. అన్న నాకు అసలు స్పర్మ్ కౌంటే లేదంట, నా 0. నేను అన్నాను, దేవుడు ఇస్తాడు, నువ్వు తీసుకుంటావులే అని చెప్పిన. అదే నా డాక్టర్ ఏమో స్పర్మ్ కౌంట్ లేదని చెప్పింది. మంచిది, సరే మళ్ళీ మాట్లాడతాను పెట్టేసి. మరుసటి రోజు ఆయన గురించి ప్రార్థన చేస్తూ నేను స్నానం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడింది. ఆ పాస్టర్కి ఫోన్ చేసి అడుగు, ఆయనకి స్పర్మ్ కౌంట్ కావాలన్నా పిల్లలు కావాలన్నా అడుగు అన్నాడు. నేను ఫోన్ చేసి అడిగిన, బాబు నీకు స్పర్మ్ కౌంట్ కావాలన్నా పిల్లలు కావాలన్నా దేవుడు అడగమన్నాడు. అన్నా నాకు పిల్లలే కావాలన్నా. హల్లెలూయా. ఆ రిపోర్ట్లను పట్టించుకోవద్దండి. రిపోర్ట్స్ గురించి జస్ట్ ఫర్గెట్ అబౌట్ రిపోర్ట్స్. నా ఫ్రెండ్ డెంటిస్ట్ ఉన్నాడు, చాలాసార్లు చెప్పాను అతని గురించి. 3 times IVF ఫెయిల్ అయిపోయింది. స్టిల్ దేవుడు మాట ఇచ్చిండు, 2 పిల్లలు అంటే 2 పిల్లలు రావాలంతే వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అబ్రహాం కూడా ఏం చేసిండు? నా వయస్సు 100 అయింది, నా భార్య వయస్సు 90 అయింది, ఆమె గర్భం మృతతుల్యమైంది అని ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించారనుకోండి ఏం చేస్తారు? విశ్వాసం ఉండదు. ఇంకా ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్స్లో స్పర్మ్ కౌంట్ 0 అంటే ఏమవుతుంది? నువ్వు అదే నమ్మినావు అనుకో, ఏమవుతుంది? విశ్వాసం ఉంటుందా? ఉండదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఏబ్రహాం కన్సిడర్డ్ నాట్ అంది. ఇంగ్లీష్లో చదవండి అన్నమాట. And being not weak in faith, he considered not his own body. He considered not his own body dead. Now dead. అర్థమైందా? ఆ టైంలో ఆయన బాడీ అంటే ఆ వయసుకు ఆ బ్రతికినా చచ్చినా ఒకటే అని అర్థం. అది కూడా ఆయన పట్టించుకోలేదంట. ఈ వయసులో పిల్లలు ఏంది అని అది పట్టించుకోలేదు ఆయన పట్టించుకొని ఉంటే అసలు పిల్లలు పుట్టరు, విశ్వాసం పనిచేయదు. ఆయన ఏం చేసిండంట? అది పట్టించుకోకుండా ఏం చేసిండంట? చదవండి. He considered not his own body now dead. When he was about 100 years old, neither at the deadness of Sarah's womb. Neither the deadness of Sarah's womb. He staggered not at the promise of God. చాలు. దేవుడు ఏం చెప్పిండు? నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను అంతే. ఆయన ఏం చేసిండు? హీ స్టాగర్డ్ నాట్. స్టాగరింగ్ అంటే తాగినోడు చేసే నడక, తాగినోడు నడిచే నడకని స్టాగరింగ్ అంటాం. అంటే ఒక అడుగు ఇట్లేస్తే ఒక అడుగు ఇట్లేస్తే, కొంతసేపు దేవుని వాక్యం మీద ఉంటే, కొన్నిసార్లు డాక్టర్ల మాటలు వినుకుంటా ఇట్లా కదులుతుంటుంది. ఈయన అట్లా లేడంట. డాక్టర్ దగ్గర పోయిండు, డాక్టర్ నో అని చెప్పి నీకు పిల్లలు పుట్టరు అన్నారు, నీ భార్య కూడా పుట్టరు అన్నారు. అంటే ఏమనండి? లేదు నేను దేవుని వాక్యాన్నే పట్టుకున్నా.
He staggered not at the promise of God in unbelief, but he was strong in faith, giving glory to God. Hallelujah. Hallelujah. ఆయన స్ట్రాంగ్ అయిందంట, విశ్వాసంలో ఆయన స్ట్రెంగ్త్ వచ్చిందంట. ఎట్లా వచ్చిందంట? దేవునికి మహిమ చెల్లిస్తున్నాడంట. ప్రభా, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తానన్నావు, నీకు స్తోత్రము. నువ్వు నాకు పిల్లల్ని ఇస్తానని చెప్పినావు, నీదే కరెక్ట్, డాక్టర్ అది తప్పు, నీదే రైట్. నోరు తెరిచి పలుకుతూ ఉన్నాడంట ఆయన. He became strong in faith. Hallelujah. Next verse చదవండి. And being fully persuaded that what he had promised, he was able also to perform. Amen. He was persuaded. Persuaded అంటే ఏంటంటే బలవంతపరచడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క అబ్రహాంకు డౌట్ వచ్చింది కొన్నిసార్లు. ఇంతకు 100 ఏళ్ళు అవుతుంది, పిల్లలు పుడతారా పుట్టరా? డాక్టర్ ఏమో అట్లా చెప్పిండు కదా. వెంటనే ఆయన కనిపించిందంట, లేదు దేవుడు వాక్యం చెప్పిండు కాబట్టి ఇదే జరుగుతుంది అని ఇంకా విశ్వాసంలో ఇంకొంచెం ముందుకు పోయిండు. అర్థమైందా? మళ్ళీ కొంచెం ముందు పోయినాక మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంత పుడతారా లేదా? మళ్ళీ గుర్తు చేసుకున్నాడు, దేవుడు కదా నాకు వాక్యం చెప్పింది, దేవుడు కదా నాకు ప్రామిస్ చేసింది, ఇది ఖచ్చితంగా చేస్తాడు. హీ వాజ్ పర్సూయేడెడ్. పర్సూయేడెడ్ అంటే తను విశ్వాసంలో బలవంతం చేయబడ్డాడు. ఆమేన్. నేను ఇది పొందుకోవాలా, దేవుడు నాకు పిల్లల్ని ఇస్తున్నాడు, నేను పొందుకోవాలా, నేను ఇవన్నీ నమ్మను, ఇటు అటు తిరగను అని దేవుని వాక్యం మీదనే ఆధారపడినాడు. హల్లెలూయా. హల్లెలూయా. 21 అయిపోయిందా? వండర్ఫుల్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆమేన్. అబ్రహాము ఏ విధంగా విశ్వాసంతో బ్రతికాడో, దేవుడు ఎక్కడ పో అంటే అక్కడ పోయిండో, దేవుడు పిల్లల్ని ఇస్తా అంటే పిల్లల్ని పొందుకున్నాడో, మీరు కూడా అదే విశ్వాసం కలిగి బ్రతికితేనే మీరు దేవుని పిల్లలు, అబ్రహాముకు వారసులు, అబ్రహాం సంతానము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎగ్జాంపుల్ మనము తీసుకొని బ్రతకాల. వీ షుడ్ లివ్ ది లైఫ్ ఆఫ్ ఫెయిత్. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాక్యం చూద్దాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు. హల్లెలూయా. నీ పశువులలో కూడా గొడ్డుతనం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ వాక్యం చదివినప్పుడు మా పని ఆమెకు ఒక ఆమెకు పిల్లలు లేరని. పశువులకే గొడ్డుతనం లేదు, పని మనుషులకి ఎందుకు ఉంటుంది? ఉండడానికి వీలేదు. హల్లెలూయా. మా పని మనిషి, వంట మనిషికి పిల్లలు పుడతారు. హల్లెలూయా. మళ్ళీ నేను వచ్చి ఒక టెస్ట్ మని చెప్తా. అర్థమవుతుందా? గొడ్డుతనం అనేది శాపం. మీరు రికగ్నైజ్ చేయాల. నేను శాపం కింద లేను, దేవుని యొక్క ఆశీర్వాదం కింద ఉన్నాను. నేను అబ్రహాము వారసుని. అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో నేను కూడా ఆశీర్వదింపబడ్డాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నమ్మి పలుకుతావో, విశ్వసిస్తావో, నీకు ఇది జరుగుతుంది. నువ్వు నమ్మాలా, నేను శాపం కింద లేను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. ఆమేన్. ఇంగ్లీష్లో సింపుల్గా ఉంటుంది, క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ ది లా. ఆమేన్. నీవు ఏ శాపం కింద కూడా ఉండడానికి వీల్లేదు ఇంకా. ఎందుకంటే యేసు క్రీస్తు నిన్ను శాపం నుంచి విమోచించిండు. నీ జీవితం శాపం నుంచి విమోచింపబడింది. హల్లెలూయా. గొడ్డుతనం అనే శాపం నుంచి విమోచించిండు ఆయన. హల్లెలూయా. ఊరికే విమోచించడం కాదు, విమోచించడం అంటే పేయింగ్ ది ప్రైస్. ఆయన రక్తం పెట్టి ఆయన విమోచించిండు. హల్లెలూయా. సో ఏమంటాడు? క్రైస్ట్ హ్యాత్ రిడీమ్డ్ us ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ ది లా, బీయింగ్ మేడ్ ఏ కర్స్ ఫర్ us. ఆయనే శాపం అయిపోయిండు. ఆమేన్. ఆయన శాపం అయింది ఎందుకు? నీవు బ్లెస్సింగ్ పొందడం కోసము. నీ జీవితంలో అబ్రహాముకి ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వబడిందో నీకు అదే ఆశీర్వాదం ఇవ్వబడడం కోసము యేసుక్రీస్తు మన నిమిత్తం శాపం అయిపోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం డెఫినేషన్ చాలా మందికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. దీని గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు ఉంటారు. నాకు అనిపించింది ఒకటి చెప్తా. విశ్వాసం అంటే దేవుడు తను ఏమై ఉన్నాడు అనేది చెప్పిండో అదే మనం నమ్మాల. దేవుడు నేను ఫలానా అంటే నువ్వు అవును దేవుడు ఫలానా అని నమ్మాల. నేను పని చేశాను అంటే ఆ పని చేశాడు దేవుడు అని నమ్మాల. అర్థమవుతుందా?
నువ్వు రక్షణ ఎట్లా పొందినావు? యేసు ప్రభు చనిపోయిండు, తిరిగి లేచిండు అని నువ్వు ఆయన ప్రభు అని ప్రకటించి రక్షణ పొందినావు. నువ్వు చూసినావా? యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు చూసినావా? చూడలేదు, బట్ నమ్మినావు. అదే రక్షణ, అదే విశ్వాసం అనేది. ఇది కూడా అదే విశ్వాసం అంటే దేవుడు చేసిన దాన్ని చేసిండు అని ఒప్పుకోవడం. దేవుడు చేశానని చెప్తే అది చేసిండని ఒప్పుకోవడం. దేవుడు నేను పలానా అంటే నువ్వు పలానా ప్రభువా అని నువ్వు విశ్వసించడమే విశ్వాసం అంటే. ఆమేన్. దేవునితో అగ్రి కావడం, దేవుని వాక్యంతో అగ్రి అవ్వడం. ఇర్మియా 32:27 చూడండి. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. హల్లెలూయా, హల్లెలూయా. నేను సర్వ శరీరులకు దేవుడను. నేను మనిషిని కాదంటున్నాడు దేవుడు. అర్థమైందా? నేను మనిషిని కాదు, మనిషిగా వచ్చినా పోయినా పని చేసేసిన అయిపోయింది. నేను దేవుడను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఉందా? ఉందా? నువ్వు కూడా అదే పలకాల. నీ పరిస్థితి ఏమైనా కావచ్చు. ఈరోజు నువ్వు పలకాల్సింది ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితి నీకు అసాధ్యమైంది కాదని నేను నమ్ముతున్నాను. నువ్వు సర్వ శరీరులకు దేవుడివి, నాకు దేవుడివి. ఆమేన్. నువ్వు నా దేవునివి పలకాల. యు పర్సనలైజ్ గాడ్. ఈయన నా దేవుడు, నా ప్రభువు. హల్లెలూయా. ప్రభువా నీకు అసాధ్యమైందేమీ లేదు, నువ్వు నా ప్రభువు, నేను నీ ప్రభుత్వం కిందికి వస్తున్నాను. నోరు తెరిచి పలకండి. దట్ ఈస్ ఫెయిత్. నోరు తెరిచి అగ్రి అవ్వండి. దేవుడు ఏమంటున్నాడు? నేను సర్వ శరీరులకు దేవుడు, నాకు అసాధ్యమైంది ఉందా ఏదైనా? హీస్ ఛాలెంజింగ్. నాకేదైనా అసాధ్యం ఉందా? ఏది లేదన్నప్పుడు యు అగ్రీ టు దట్ వర్డ్. హల్లెలూయా. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ యువర్ విక్టరీ. నీ విశ్వాసమే నీకు విజయం. నేను చెప్తున్నా, నేను డాక్టర్నే. డాక్టర్స్ అయినా, లోకంలో ఉండే పరిజ్ఞానం ఏదైనా కూడా మనిషికి సహాయం చేయటానికి ఉంది, కానీ మనిషిని దేవునికి దూరం చేయడానికి అది పనికిరాదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు డాక్టర్ల మాటలు విని విశ్వాసం కోల్పోయి ఎనికిపోయేటోళ్ళు ఉంటారు. నేను అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, దేవుని వాక్యానికి మించిన మెడిసిన్ ఇంకోటి లేదు. దేవుని వాక్యాన్ని మించిన మెడిసిన్ లేదు. దేవుని వాక్యంలో అన్నీ ఉన్నాయి. దేవుడు మనకన్నీ సమకూర్చి పెట్టింటున్నాడు. యు డిగ్ ఇన్ టు ది వర్డ్. దేవుని వాక్యాన్ని రోజు చదవండి, దేవుని వాక్యాన్ని రోజు అధ్యయనం చేయండి. మీకు తెలియకుండానే మీ ప్రపంచంలోకి ఏం జరగాలో, ఏ శక్తులు విడుదల చేయాలో దేవుడు ఆ రకంగా చేసి మీకు అన్ని సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. ఒక చెయ్యి దేవుని వైపు చూసి నాతో పాటు పలకండి. హల్లెలూయా. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున ఈ విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో నేను ప్రతిరోజు మీ వాక్యానుసారంగా విశ్వాసంతో నేను జీవించడానికి నాకు కృపను చూపించు. యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎవరికైనా ఎక్కడైనా అనారోగ్యత ఉన్నట్టయితే, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైనప్పటికీ ఎక్కడైనా కూడా అనారోగ్యత ఉంటే అక్కడ పెట్టుకోండి, చేయి పెట్టండి. నేను ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభువా, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి, నాయన ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని బట్టి తండ్రి, వారికి ఎక్కడ అనారోగ్యత ఉందో తండ్రి, యేసుక్రీస్తునామమున ఆ అనారోగ్యతను వెలిపమని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, గద్దిస్తున్నాను తండ్రి. సంపూర్ణ స్వస్థతను విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు తండ్రి, అప్పుల్లో ఉన్న వారిని వారి అప్పులు కొట్టివేస్తుంటారు తండ్రి. ప్రభా, మీలో ఐశ్వర్యం ఉన్నదని ప్రకటిస్తున్నాం తండ్రి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది కాబట్టి నాయన వారి జీవితాల్లోనైనా ఇంకెంత మాత్రం కొరతలో జీవించారని ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని నాన్న యేసయ్య నామమున ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.